అందరూ సహకరిస్తే జిల్లాలో రక్త నిల్వలకు ఎలాంటి సమస్య ఉండదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమగూడెం కల్వరి మినిస్ట్రీస్లో ప్రవీణ్ షారోన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాపాయంలో ఉన్నవారికి అవసరమైన రక్తాన్ని ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుందన్నారు. రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతిసారి రక్తం ఇవ్వాల్సిందేనని, మంచిర్యాల జిల్లాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా 150 మంది వరకు స్వచ్ఛందంగా ఇస్తున్నారని అన్నారు. బెల్లంపల్లి మెడికల్ కాలేజీలో కొత్తగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు అవుతుందని అన్నారు. జిల్లాలో అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం కల్వరి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ముత్తినేని రవికుమార్, మాజీ జెడ్పీటీసీ కారుకూరి రామచంద్రులు అన్నారు. ప్రవీణ్ షారోన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు సిస్టర్ షారోన్ పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చిన పాఠశాలల్లో ఉన్న సమస్యలపై ఫ్యాన్లు, ప్లేట్లు, బుక్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు కల్వరి మినిస్ట్రీస్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఉచిత వైద్యం కోసం హాస్పిటల్, పేద ప్రజల కొరకు ఉచిత అన్నదానం ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఆర్డీఓ హరికిషన్, కాంగ్రెస్ నాయకులు దుర్గం గోపాల్, దూడ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏరియాలో పర్టికులర్గా 3 కేటగిరీ పేషెంట్స్, థాలసీమియా పేషెంట్, దాంతోపాటు సిక్కల్ సెల్ వాళ్ళు, 3rd కేటగిరీ డయాలసిస్ పేషెంట్స్. వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్కి అవకాశం ఉంటుంది. అండ్ మనకి ఇప్పుడు బెల్లంపల్లి సిఎస్సి, చెల్లూరు సిఎస్సి అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి 3 డయాలసిస్ సెంటర్ ఉన్నాయి. అన్నీ ఫుల్గా ఉంటుంది, ఫుల్ కెపాసిటీలో నడుస్తుంది. సేమ్గా ఈ ఏరియాలో ట్రైబల్స్ పాపులేషన్లో సిక్కల్ సెల్ ఇప్పుడు కూడా దానికి సంబంధించిన టెస్ట్ జరిగింది. దానిలో క్యారియర్ అండ్ సిక్కల్ సెల్ డిజీజ్ కొంతమంది ఐడెంటిఫై అయ్యారు. థాలసీమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ ఇవ్వాల్సింది. బ్లడ్ అంటే ఒక మెటీరియల్ ఏముంది, దానికి మనం ప్రొడ్యూస్ చేసేసి ఇవ్వగలుగుతాము. ఖచ్చితంగా ఒక పర్సన్ డొనేట్ చేస్తే మాత్రం మన దగ్గర బ్లడ్స్ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ సంబంధించిన రకరకాల రాసి ఉంటుంది. కానీ ఇప్పుడు మన జిల్లాలో చూస్తే ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే స్వచ్ఛందంగా మినిమం 150 మెంబర్స్ వస్తున్నారు. మీరు ఈ 4th బ్లడ్ డొనేషన్ క్యాంప్ చూస్తున్నారు, అన్ని చోట్ల 100 కంటే పైన. అండ్ పర్టికులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ వాళ్ళు, రెవెన్యూ అధికారులు, ఈ DTO నుంచి, ట్రాన్స్పోర్ట్ నుంచి ఆశ ఇక్కడ మెడికల్ క్యాంప్స్, అంతేకాకుండా ఉచితంగా పేద ప్రజలకు భోజనాలు, బట్టలు, అంతేకాక ప్రతి సంవత్సరం సికిల్ సెల్ అనీమియా మీ అందరికీ తెలుసు. తలసేమియా వ్యాధి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పాపకి, చిన్న బేబీకి కూడా ఈ వ్యాధిని బట్టి అట్లీస్ట్ 15 రోజులకు ఒక బ్లడ్ బాటిల్ అంటే ఇవ్వాలి. ఈ సమ్మర్లో చాలామంది దాతలు ముందుకు రాదు. అది మాకు ఎప్పటి నుంచో అందజేసిన మాట. కాబట్టి మేమేం చేసామంటే ఎవ్రీ టైం మా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటే మాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఈస్టర్ యేసు ప్రభు రక్తదానం చేసినటువంటి రక్త బలియాగం అది సందర్భంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము కూడా ప్రజలకి అంటే ఒక మంచి ఉచిత ఒక సేవ చేయడానికి ఈ మినిస్ట్రీ 2003 నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలు, 26 సంవత్సరాల మా సేవా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్, అంతేకాకుండా ఉచిత వైద్యం క్యాంప్స్, రెండోదిగా స్కూల్స్లో ఇక్కడున్న చుట్టుపక్కల స్కూల్లో ఫ్యాన్లు అంటే గవర్నమెంట్ వారికి కొంచెం చేయుతనివ్వడానికి వారికి ఫ్యాన్లు కానీ, వాళ్ళకి ప్లేట్స్ కానీ, రెండోదిగా వారికి బుక్స్ కానీ, అంతేకాకుండా ఎక్కడెక్కడ స్కూల్స్లో ఏ అవసరతలు ఉన్నాయో అవి మా నోటీస్కి వచ్చినప్పుడు మేము అందజేయటం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, ఆ ప్రేమ మా వంతు మేము చేయడానికి ఈ ఊర్లో సాధ్యమైనంత మట్టు కూడా ప్రతి విషయంలో ముందుకు వస్తూ దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా చేసుకుంటూనే వస్తున్నాం. ఇది స్థానికంగా మన రామచంద్ర గారు, అంతేకాకుండా ముత్తినేని రవి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్నిటరీస్, కలెక్టర్స్ కానీ వారు ఎంతగానో వారు కూడా
ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ఈ విషయాలు వారికి తెలుసు, అందరూ కూడా సహకరించారు. కాబట్టి ఈ సమయంలో చాలా మంది దాతలు ఉన్నారు ఇక్కడ. రామగుండం